గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా పట్టుకోవడం జరిగిందండి. 32 కిలోల గాంజా. దానికి సంబంధించి వివరాలు ఈరోజు మా ఎస్పీ గారికి మరియు ఈగల్ టీం వారికి వచ్చిన సమాచారం మేరకు, ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు మన రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు, గోల్కొండ ఎస్ఐ గారు రామారావు గారు, అలాగే కేడీపేట ఎస్ఐ ఋషికేష్ అండ్ సిబ్బంది అంతా కూడా అక్కడ గోల్కొండ చెన్నైపాలెం మధ్యలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక ఆటో బేరింగ్ నెంబర్ AP31TC0658 అన్న ఆటో వస్తుంది. ఆటోని మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేయగా అందులో ఉన్న 3 వ్యక్తులు ఉన్నారు. ఆటో నడిపిన వ్యక్తి కాకుండా మిగతా 2 కూడా అబ్స్కాండ్ అయిపోయారు. ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు పాంగి రామ్మూర్తి, తండ్రి బిభీషణ్, 28 సంవత్సరాలు, ST, కృష్ణాపురం గ్రామం, వంజరి పంచాయతీ, జీమాడుగుల మండలం, ASR డిస్ట్రిక్ట్. ఈయన్ని మనం అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే, పారిపోయిన వాళ్ళిద్దరూ కూడా వంతల లింగరాజు, సిందేర్ సుందర్రావు అని చెప్పేసి వాళ్ళు పిన్నపాడు విలేజ్, పప్పులూరు గ్రామం, మల్కన్గిరి, ఒరిస్సా అండి వీళ్ళు. ఈయన ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పప్పులూరు దగ్గర నుంచి ఈ గాంజా ఈయన ఆటో తీసుకొని వెళ్ళి ఆటోలో ఒక సీక్రెట్ అల్మరా టైప్లో కూడా తయారు చేశారనమాట. ఈ వంతల లింగరా తయారు చేయించిన తర్వాత అందులో 32 కిలోల గాంజాని లోడ్ చేసి దాన్ని సీక్రెట్గా దాచి వస్తుండగా మనకి ఈరోజు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాం, ఏ విధంగా వాళ్ళు ఆటోలో కన్సీల్ చేశారు ఈ గంజాయిని అన్నది. అయితే ప్రస్తుతం అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మల్కన్గిరి పప్పులూరు దగ్గర ఈ గాంజాని తీసుకొని వచ్చి తుని వరకు తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే ఇప్పుడు పారిపోయిన వ్యక్తి ఉన్నాడో వంతల లింగరాజు, సిందేర్ సుందర్రావు, వాళ్ళు మళ్ళీ తుని దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతారు అని చెప్పేసి ఈయన తెలియపరుస్తున్నారు. మిగతా వివరాలంతా కూడాను మనం ఎప్పుడైతే ఈ లింగరాజుని, సుందర్రావుని అరెస్ట్ చేస్తామో ఎక్కడికి డెస్టినేషన్ అన్నది మనకి తెలుస్తుంది. అట్లాగే సోర్స్ కూడా ఇక్కడి నుంచి ఈ వంతల లింగరాజుని ఇంకా ముందుకు ఏముందా అన్నది మనం వెరిఫై చేయాల్సి ఉంది. దాన్ని ఇమీడియట్గా కూడా ఈ విషయాన్ని, గాంజా సీజ్ చేసిన విషయాన్ని ఎస్పీ గారికి తెలియపరచగా ఎస్పీ గారు కూడా ఎంటైర్ టీమ్ని అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ ఆల్సో కంగ్రాచులేటింగ్ ది టీమ్. అట్లాగే దీన్ని ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి మిగతా వివరాలు కూడా రాబడతాం. ఈయన్ని ఇంట్రాగేట్ చేస్తే ఈ నెలలోనే ఒక 3 times ఈయన తీసుకొని వెళ్ళాడు అని చెప్తున్నారు. ఆ వివరాలు కూడా, ఆ 3 times కూడా ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే వివరాలు కూడా తెలియదు.